శ్రీ గురుచరిత్ర పారాయణ 30వ అధ్యాయం చింతన నుంచి కూడా మాకు జ్ఞానభిక్షని ఆధ్యాత్మిక జ్ఞానభిక్షను ప్రసాదించినటువంటి మా గురుదేవులైనటువంటి దత్తస్వరూపులైనటువంటి శ్రీ 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 పరమపూజ్య సుందర చైతన్యానంద స్వాముల వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ నామధారకుడు ఇదంతా విని సంతోషపడ్డాడు. శ్రీ గురుడు స్వయంగా భస్మమహిమని ఎలా వివరించారో సెలవీయండి అన్నాడు. ఆ యొక్క చండాలుడి పైన ఉన్నటువంటి భస్మాన్ని కడిగేగానే ఏమైపోయిందని మొత్తం అతనికి పూర్వజన్మ స్మృతి పోయింది కదా, అలా భస్మం యొక్క మహిమని చెప్పండి అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు. త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు. పూర్వం కృతయుగంలో వామదేవుడు అనేటటువంటి మునీశ్వరుడు జీవన్ముక్తుడే ఆత్మానందంలో తేలియాడుతూ ఉండేవాడు. ఆ ముని జడలు నారబట్టలు ధరించి ఒంటి నిండా విభూతి పూసుకొని అక్కడక్కడ సంచరించి చివరికి నిర్మానుష్యముగా ఉన్నటువంటి క్రౌంచారణ్యంలో నివసిస్తూ ఉన్నాడు. ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించినటువంటి ప్రాణులల్లా చంపుతూ తినేస్తున్నాడు. వాడు ఆ మునిని చూసి ఆయన్ని మింగదలిచి ఆయన మీదకు వచ్చాడు. ఆ ముని నిర్లిప్తుడిగానే చూస్తూ ఉండిపోయాడు. అతడు చంపడానికి ఆయన్ని తాకగానే ఆయన శరీరం మీద భస్మం అతనికి అంటుకుంది. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి వచ్చేసింది. ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, భాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం. సాధువుల యొక్క దర్శనము పుణ్యం. సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. వాళ్ళ యొక్క స్పర్శ తగిలితే ఆశీర్వదిస్తే పాపాలు నశిస్తాయి. భాషణం కోటి తీర్థం. వాళ్ళతో మనం మాట్లాడితే కోటి తీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం. వందనం మోక్షదాయకం. వాళ్ళకి కనుక మనం దండం పెడితే మోక్షానికి హేతు అవుతుంది, మనకు మోక్షం వస్తుంది. కాబట్టి వీళ్ళందరికీ సాధువులు సత్పురుషుల దర్శనం చాలా కష్టం లభించడం. అన్ని ఘోరాలు పాపాలు చేసినటువంటి ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతని యొక్క హృదయం శాంతించింది, విశేషమైనటువంటి జ్ఞానం ఉదయించింది. అతడు ఆ మునిశ్రేష్ఠుని యొక్క పాదాల మీద పడ్డాడు. గురుత్తమ, నువ్వు సాక్షాత్తు భగవంతుడివి. మీ కటాక్షం వలన నా పాపాలన్నీ కూడా తొలగిపోయాయి. నా పాపపు తలంపులన్నీ కూడా ఆగిపోయాయి. నన్ను రక్షించు అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవ మహర్షి, నువ్వెవరివి, నువ్వు ఈ అడవిలో ఎందుకున్నావు అని అడిగాడు. ఆ రాక్షసుడు నమస్కారం చేసి ఇలా అన్నాడు. స్వామి, మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ కూడా గుర్తొచ్చేశాయి. నాకు 25 జన్మల కిందట ఉత్తమమైనటువంటి జన్మ లభించింది. అప్పుడు నేను దుర్జయుడు అనేటటువంటి పేరు గల యవన రాజుని. అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసి ప్రజలకి ఎన్నో బాధలు కలిగించాను. మదోన్మత్తుడనై పరస్త్రీలను ఎందరినో చేజిక్కించుకొని మరెందరినో బలాత్కారం చేశాను. తర్వాత వారి ముఖమైనా సరే చూసేవాడిని కాను. వారి గతేమిటి కూడా పట్టించుకునేటటువంటి వాడిని కాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు. అయినా కూడా నేను లెక్క చేయకుండా తప్ప త్రాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను. చివరికి నాకు క్షయ రోగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు. అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరికి చనిపోయాను. తర్వాత 10,000 సంవత్సరాలు నరకంలో ఘోరమైనటువంటి బాధలను అనుభవించి తర్వాత 100 సంవత్సరాల పిశాచమై సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండ చిలువ, తోడేలు, ఊరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గ్రద్ద, కప్ప, కాకి, ఎలుకబంటు, అడవి కోడి, గుడ్డి గాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, చేప, పందికొక్కు, గుడ్లగూప, ఏనుగు, పిల్లి అనేటటువంటి 24 జన్మలెత్తి 25వ జన్మలో ఈ విధంగా బ్రహ్మ రాక్షసుడినయ్యాను.
ఇప్పుడు మీరు నా కంట కడబనగానే మిమ్ము మింగాలన్న గర్భాత్రంలో మీ మీదకు మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది. నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి కరుణించండి, రక్షించండి. నాకు ఏనాటి పుణ్యమో కించిత్తు ఉండడం వలన మీరు నాకు లభించారు. స్మృశించినంత మాత్రానే నాకు ఇంత జ్ఞానం ప్రసాదించినటువంటి మీరు నిశ్చయంగా పరమేశ్వరులే. కానీ నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు వామదేవుడు చెప్పాడు, ఇది నా మహిమ కాదు, నా వంటిపైన ఉన్నటువంటి భస్మం యొక్క మహిమ. దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడే లేదు. భస్మ మహిమ గురించి పూర్తిగా తెలిసిన వాడు లేడు. సాక్షాత్తు పరమేశ్వరుడే దాన్ని ధరిస్తాడంటే దాని మహిమ వేరే ఎవరైనా చెప్పాలా? అందుకొక నిదర్శనం చెప్తాను విను. పూర్వం కర్మభ్రష్టుడు, దురాచారుడు అయినటువంటి ఒక ద్రావిడ బ్రాహ్మడు ఉండేవాడు. అతడొక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతన్ని వెలివేసేశారనమాట, ఆ బ్రాహ్మణుడిని. చివరికి అతని తల్లిదండ్రులకు కూడా అతన్ని దగ్గరకు చేరనివ్వలేదు. క్రమంగా అతడు తాగుడికి అలవాటైపోయాడు. అందుకు డబ్బులు లేక దొంగతనం చేస్తూ ఉన్నాడు. ఒక రోజు అతడుకు తాగి ఆ శూద్ర స్త్రీ వద్దకు వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతనిని చితకబాది ఊరి బయట ఒక గోతిలో పారేశాడు. అప్పుడు అతను కొన ఊపిరితో పడి ఉండగా చూచి శవం అనుకొని పక్కనే ఉన్నటువంటి బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పీక్కు తినడానికి వచ్చి అతని నకశక పర్యంతరము వాసన చూసింది. అప్పుడు దాని వంటి మీద ఉన్నటువంటి బూడిద కొంచెం అతడి తలపై పడింది. కాసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో కానీ శివదూతలు వచ్చి వాళ్ళని తరిమేశారు, యమదూతల్ని. అప్పుడు ఆ యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగాడు. అప్పుడు ఆ కింకర్లు ఆ శవం పైన ఉన్నటువంటి విభూతిని చూపి, విభూతి పూసుకున్నటువంటి వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని మా పరమశివుడు ఆదేశించాడు. భస్మం ధరించినటువంటి వారి పాపాలన్నీ కూడా నశిస్తాయని చెప్పాడు. కనుకనే ఓ రాక్షసుడా, నేను భక్తితో విభూతి ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు. అప్పుడు రాక్షసుడు, స్వామి, సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే. నా పూర్వపుణ్య లేశం వలన మీ దర్శనం, ఈ జ్ఞానం లభించాయి. ఇకనైనా సరే నన్ను ఉద్ధరించండి. అంతటి మహత్యం కలిగినటువంటి ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించండి అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవుడు ఇలా చెప్పాడనమాట. ఏమన్నాడు? కాబట్టి రాక్షసుడా, నేను భక్తితో విభూతి ధరిస్తానని వామదేవుడు చెప్పాడు. అప్పుడు రాక్షసుడు ఏమన్నాడు? స్వామి, సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే. నా పూర్వపుణ్య లేశం వలన మీ దర్శనం లభించింది, జ్ఞానం లభించాయి. ఇకనైనా సరే నన్ను ఉద్ధరించండి. అంతటి మహాత్మ కలిగినటువంటి ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో కూడా వివరించండి అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు. అక్కడికి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ, నారదాది ఋషులు, బృహస్పతి మొదలైన వారందరూ కూడా చేరారు. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు. కర్పూర కాంతిక కలిగినటువంటి దేహంతో జడలు, నాగాభరణాలు, చంద్రవంక సకలాయుధాలు ధరించినటువంటి ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కారం చేశాడు. స్వామి, లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగలిగేటటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు. సులభంగా 4 పురుషార్థాలను ప్రసాదించగలిగేది భస్మంతో త్రిపుండ్రాలు ధరించడం, భస్మం కోసమని సంకల్పించినటువంటి గోమయం ఆవు పేడను సేకరించి దాంతో హోమం చేయాలి. ఫస్ట్ విభూతి తయారు చేయడానికి చెప్తున్నాడు మార్గం.
అలా చేయగా వచ్చినటువంటి భస్మాన్ని సద్యోజాతం అనేటటువంటి మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరీత్యా అనేటటువంటి మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బొటనవేలుతో నలిపేసేలాగా త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలి. తర్వాత త్రయాయుషం జమదగ్నే అనేటటువంటి మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి, 3 రేఖలు. ఈ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొసలు దాటకూడదు. ఆ రేఖల్లో మొదటిది చివరిది మధ్యమ అనామిక అంటే మధ్యవేలు అనామిక ఉంగరం వేలు ఈ రెండిట్లతో అనే వేలతో అద్దుకున్నాక అప్పుడు బొటన వేలుతో కుడివైపు నుంచి ఎడమ వైపుకి మధ్య రేఖ దిద్దుకోవాలా, కుడివైపు నుంచి ఎడమ వైపుకి. వీటిలో మొదటి రేఖకు అకారం వర్ణము, గార్హపత్యాగ్ని, భూతత్వం, రజోగుణం, ఋగ్వేదం, క్రియాశక్తి, ప్రాతః సధనం, బ్రహ్మదేవత. రెండవ రేఖకి ఉకారమేమో వర్ణం, దక్షిణాగ్ని ఆకాశతత్వం కలిగి ఉంటుంది, యజుర్వేదమది, మాధ్యందిన సవనాలకు సంకేతమది, ఇచ్ఛాశక్తి, విష్ణుదేవతకు చిహ్నమది. ఇక మూడవ రేఖకి మకారము ఆహ్వనీయాగ్ని, సత్వగుణము, జ్ఞానశక్తి, తృతీయ సవనము, శివునికి సంకేతం. ఇలా భావించి త్రిపుండ్రాలు ధరించాలి, 3 రేఖల్ని. ఈ రీతిన భస్మం ధరించినటువంటి ముముక్షువులకు ముక్తి లభిస్తుంది. మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి. కాబట్టి 4 ఆశ్రమాలకు చెందినటువంటి వారు భస్మాన్ని ధరించాలి. దానివలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది. ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో భస్మం ధరించినా సరే చాలు, పాపాలన్నీ నశిస్తాయి. భూమిపైన ఉన్నటువంటి తీర్థాలన్నింటిలో కూడా స్నానం చేసినంతటి పుణ్యాన్ని, మంత్రాలన్నీ కూడా అనుష్ఠానం చేసినటువంటి ఫలితం లభించడమే కాకుండా ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది. వ్యాధి భయం తొలగిపోయి దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయని శివుడు చెప్పాడు. కాబట్టి ఓ రాక్షసుడా, ఈ భస్మం వల్లనే నీకు ఇంతటి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు. దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారం చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. వామదేవుడు త్రిమూర్తి అవతారము, జీవుల్ని ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తూ ఉంటాడు. ఈ భస్మ మహిమ గురించి శౌనకాది ఋషులకు సూతమహాముని కూడా చెప్పాడు. శ్రీ గురుడు వివరించి చెప్పినటువంటి ఈ భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతానికి నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ గురుదత్త, జై గురుదత్త, శుభమస్తు. ఈ ఇంతకుముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాం అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం.